ప్లీజ్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మహాలక్ష్మి ఇంకా విద్యాదేవి దగ్గరికి వెళ్తుంది. అర్చన చేయించారా? మీరు ఎవరు లేరు అన్నారు కదా, మరి ఎవరి పేరు మీద అర్చన చేయించారు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంకా నాతో పాటు రండి అని చెప్పి ఇంకా విద్యాదేవిని గుళ్ళోకి తీసుకువెళ్తుంది. ఇంకా పంతులు గారిని మహాలక్ష్మి తన భర్త పిల్లల మీద అర్చన చేయించింది ఈవిడేనా అని చెప్పి అడుగుతుంది. ఇంకా విద్యాదేవి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా 2 చేతులు జోడించి పంతులు గారికి దండం పెడుతూ ఉంటే, ఇంకా పంతులు గారు ఈవిడ కాదు అని చెప్పి ఇంకా అబద్ధం చెప్తారు. ఇంకా అప్పుడే అక్కడికి జనార్దన్ వస్తాడు. ఇంకా జనార్దన్, మీరు ఇక్కడే ఉన్నారా విద్యాదేవి గారు? ఈరోజు నా మొదటి భార్యది, నాది పెళ్లి రోజు. ఆవిడ లేకపోయినా ఈరోజు పెళ్లి రోజు జరుపుకోవడం నాకు అలవాటు అని చెప్పి ఇంకా అంటాడు. ఇంకా అప్పుడు విద్యాదేవి, చాలా మంచిదండి, ఆవిడ లేకపోయినా ఇంకా మీ మనసులో ఆమెకి స్థానం ఉంది, ఆవిడ కోసం గుడికి వచ్చారు అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు జనార్దన్, గుడికి మాత్రం మహానే తీసుకువచ్చింది అని చెప్పి అంటుంటే, ఇంకా మహాలక్ష్మి, సుమతి నీ మొదటి భార్య అయితే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా జన అని చెప్పి అంటుంది. తన వల్లే నాకు ఈ జీవితం వచ్చింది అని చెప్పి అంటుంటే, ఇంకా అప్పుడు విద్యాదేవి తన మనసులో, నా జీవితం ముళ్ళబాట వేసి నీ జీవితానికి పూలబాట వేసుకున్న మహాలక్ష్మి, నేను నీ ఎదుటే ఉన్నా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా జనార్దన్ విద్యాదేవి మహాలక్ష్మిల మధ్య నించుంటాడు. ఇంకా పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు. ఇంకా విద్యాదేవి మనసులో, ఏదో ఒక రోజు మీతో ఇదే గుడిలో నేను మీ భార్య సుమతి అని చెప్తాననుకుంటుంది. ఇంకా విద్యాదేవిని కూడా ఇంటికి తీసుకువెళ్తాను రమ్మంటారు. ఇంకా జనార్దన్ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంకా అది చూసి మహాలక్ష్మికి చాలా కోపంగా ఉంటుంది. ఇంకా జన చెప్పాడు కాబట్టి ఈ విద్యాదేవిని కారులో ఎక్కించుకోవాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటుంది. ఇంకా సీత, నువ్వు బతికే ఉన్నావు అని నాకు అనిపిస్తుంది అత్తమ్మ అని చెప్పి ఫోటో దగ్గర నిలబడి బాధపడుతూ ఉంటుంది. బ్రతికే ఉంటే ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఒకసారి నాకు కనిపించు అత్తమ్మ. ఈరోజు మా ఇంట్లో మా అమ్మా నాన్నలు మా మేనత్త పేరు సుమతి అన్నారు. ఆ రోజు నేను మా అత్త ఫోటో చూడలేకపోయాను. మీ పేరు కూడా అదే కాబట్టి మీ ఇద్దరు ఒకటే అనే ఆశ నాలో కలిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇంకా శివకృష్ణ ఇంట్లో వాళ్ళు సుమతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సుమతి ఎక్కడుందో ఎలా ఉందో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా శివకృష్ణ సీతకు ఫోన్ చేస్తాడు. సుమతి ఫోటో దొరికింది అని చెప్పి, ఇంకా ఫోటో పంపించాను అని చెప్పి సీతకు అంటాడు. ఇంకా సీత ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన మేనత్తే తన అత్తమ్మ అని చెప్పి ఇంకా సంతోషపడుతూ ఫోటోకి ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ విషయం మామకు చెప్పాలి అని చెప్పి పరుగున వెళ్ళబోతూ, ఇప్పుడు చెప్పొద్దు, మామని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. సీత రాముని చూసి పరిగెత్తి ఇంకా సంతోషంగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. విషయం ఏంటి అని అడిగితే, ఇప్పుడే చెప్పను, మా ఊరు వెళ్దామని చెప్పి అంటుంది. నీకు వెలకట్టలేని బహుమతి ఇస్తాను, మా ఊరు నన్ను తీసుకువెళ్ళు అంటే సరే వెళ్దామంటాడు. ఇంకా శివకృష్ణ సీతకు ఫోన్ చేస్తూ ఉంటే, ఇంకా సీత శివకృష్ణ ఫోన్ చేస్తుంది. అమ్మ, మీ అత్తయ్య ఫోటో చూసావా అని చెప్పి అంటుంటే, ఇంకా సీత, నాన్న నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, పట్టరాని సంతోషంలో ఉన్నాను, ఫోన్లో చెప్పలేను. నేను మీ అల్లుడు మీ ఇంటికి వస్తున్నాం, వచ్చే లోపల మీరు ఒక పని చేయాలి అని చెప్పి ఇంకా వాళ్ళకి ఫోన్లో చెప్తుంది. ఇంకా అప్పుడు గిరి, రామ్, సీత బయటికి వెళ్ళడంతో ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు. సీత అప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని తెలియదా అని చెప్పి అంటే, ఇంకా అప్పుడు గిరి, ఎక్కడికి వెళ్తున్నారో ఇంట్లో చెప్పి వెళ్ళాలని తెలీదా అని చెప్పి గిరి అంటాడు. ఇంకా అప్పుడు రామ్, మేము సీత వాళ్ళ ఊరు వెళ్తున్నాం పిన్ని, వచ్చాక చెప్తామని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు అర్చన ప్రతిసారి అక్కడికి ఎందుకు రామని చెప్పి అంటుంది. ఇంకా సీతారాంని వెళ్ళమని చెప్పి అర్చన గిరి వాళ్ళతో, ఈరోజు మా ఫస్ట్ నైట్ చేసుకోవడానికి వెళ్తున్నాం అని చెప్తుంది. సీతారాములు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా సీతారాం కళ్ళు మూసి లోపల తీసుకువెళ్తుంది. ఇంకా శివకృష్ణ సీత చెప్పినట్లు ఇంకా సుమతి ఫోటో దగ్గర మొత్తం డెకరేషన్ చేసి స్వీట్లు అన్నీ చేసి ఇంకా రెడీగా ఉంచుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.